ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ కుటుంబంలోకి ఒక గుండు సుద్దిలా వచ్చావు. ఈ కుటుంబంలో కలతలు రేపుతున్నావు. మనుషుల మధ్య ఉన్న బంధాల్ని చెడగొడుతున్నావు. అసలు నీకు ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు. నీకు అర్హత లేకపోయినా ఈ ఇంట్లో నువ్వు ఉండడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు మా నాన్న ప్రాణాల్ని కాపాడావన్న కృతజ్ఞత. నిన్నింట్లోంచి గెంటేస్తే ఆయన బాధపడతారని మేం ఆలోచించడం వల్ల నిన్ను ఉన్న పళంగా ఇంట్లోంచి నిన్ను బయటికి గెంటలేకపోతున్నావు. కానీ నువ్వీ ఇంట్లో ఉన్నావన్న సంగతి కూడా ఎవ్వరికీ తెలియకుండా బ్రతకాలి. నీ వల్ల ఈ ఇంట్లో ఎలాంటి గొడవలు జరగకూడదు, ఎలాంటి అనర్థాలకి దారి తీయకూడదు. నీ వల్ల మళ్ళీ ఈ ఇంట్లో ఏదైనా అనర్థం జరిగిందో నువ్వు ప్రాణాలతో ఉండవు. జాగ్రత్త. లక్ష్మి, అందరి తరపున నేను క్షమాపణలు చెప్తున్నాను. మమ్మల్ని క్షమించమ్మా. అయ్యో, నాకు మీరు క్షమాపణ చెప్పడం ఏంటమ్మా? నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఎవరో ఒకరితో మాటలు పడుతూనే ఉన్నావు. ఏవో ఒక నిందలు మోస్తూనే ఉన్నావు. ఇప్పుడు అందరి చేత ఇంత పెద్ద నింద భరిస్తున్నావు. తప్పు చేసినప్పుడు మాత్రమే అలాంటి నింద మన భుజాల మీద చాలా బరువుగా ఉంటుందమ్మా. నిజాయితీగా ఉండే వాళ్ళకి, నీతిగా వెళ్ళిపోయే వాళ్ళకి అలాంటి నిందలు బరువుగా అనిపించవు. తప్పు చేయాలనే ఆలోచన కానీ, తప్పు చేసి తప్పించుకోవాలన్న దురాలోచన కానీ నాకెప్పుడు రాదమ్మా. అవి నా మనసులో పొడితే ఆ రోజే నేను చచ్చినట్టు. అంత నీచమైన స్థితికి నేను దిగజారలేదు. లక్ష్మి, నీ గురించి నాకు తెలుసు. కాకపోతే ఏ తప్పు చేయకుండా వీళ్ళు నీ మీద ఇన్ని అపవాదులు వేస్తూ ఉంటే చూస్తూ తట్టుకోలేకపోతున్నానమ్మా. పర్వాలేదమ్మా. మాటలు పడడం, నిందలు మొయ్యడం నాకు అలవాటైపోయింది. ఇక దీని గురించి మీరు వదిలేయండి. మీరు వెళ్ళండమ్మా. నేను ఈ బాధలన్నీ నాకెందుకు అనుకుంటూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి నాకు 2 నిమిషాల సమయం పట్టదమ్మా. కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు? మీ మంచి చెడుల్ని ఎవరు పట్టించుకుంటారు? ఇక్కడున్న మనుషులు మీ బంధువులే కానీ మీ మనసు తెలుసుకునే మనుషులు కారు. మీరు నాకు ఆశ్రయం ఇచ్చారనే ఒకే ఒక్క కృతజ్ఞతతో నేను ఇక్కడ ఉంటున్నానమ్మా. మిమ్మల్ని ఆప్యాయంగా పలకరించే మనిషి లేని ఈ ఇంట్లో మీకు తోడుగా ఉండాలనే ఇక్కడుండాలని నిర్ణయించుకున్నాను. హలో అమ్మా కనకం. మావయ్య, నేను చెప్పిన డబ్బు సర్దుబాటు అయిందా? లేదమ్మా, అంత పెద్ద మొత్తం డబ్బు సర్దుబాటు అవ్వట్లేదమ్మా. అంత డబ్బు సర్దుబాటు అవ్వడం కూడా కష్టంగానే ఉందమ్మా. ఉంటానమ్మా. నాన్న ఆపరేషన్కి ఎక్కువ టైం లేదు. ఇంత తక్కువ టైంలో అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఎలా తీసుకురావాలి?
ఏమయ్యా మాత్రలు వేసుకోమన్నాను, వేసుకున్నావా? నిన్నేనయ్యా అడిగేది. ఏమయ్యా ఎందుకయ్యా కన్నీళ్ళు? ఏమీ లేదు గౌరీ, కనకం గుర్తొచ్చింది. నీకు కనకం గుర్తుకు రాంది ఎప్పుడయ్యా? ఆయన గుర్తు చేసుకుని అలా కన్నీళ్లు పెట్టుకుంటావా? కనకం నాకు కూతురు మాత్రమే కాదు, అమ్మ. ఏ పిల్లలకైనా కష్టం వస్తే తల్లిదండ్రులు చెప్పుకుంటారు, కానీ నాకేదైనా కష్టం వస్తే మాత్రం నా కనకమహాలక్ష్మి చూస్తే చాలు. దాన్ని చూడగానే నాకున్న కష్టాలన్నీ తొలగిపోయినట్టు అనిపిస్తుంది. కనకం నా కళ్ళ ముందు లేదు, కనకాన్ని కళ్ళారా చూసుకునే భాగ్యం లేదు. అందుకే ఏ చిన్న కష్టం వచ్చినా పెద్ద కష్టంలాగే అనిపిస్తుంది. కనుక వెళ్ళి 3 నెలలైంది గౌరీ. అందుకేనేమో చూడాలని ఒకటే మనసు పీకేస్తుంది గౌరీ. పోనీ ఒకసారి కనకం వాళ్ళని అమెరికా నుండి రమ్మని చెప్దామా పెద్దనాన్న? ఉహుం. వాళ్ళొచ్చి ఒక 10 రోజులుండి వెళ్తే నీకు కూడా కాస్త కూతుర్ని అల్లుణ్ణి చూసుకున్నట్టుంటుంది కదా పెదనాన్న. ఏం మాట్లాడుతున్నావు రాజీ? వాళ్ళేమైనా పక్కనే అమలాపురంలో ఉన్నారా, అమెరికాలో ఉన్నారా? 100 రూపాయలు పెట్టి బస్ ఎక్కి వచ్చేసేదైతే వాళ్ళు రావడం ఎందుకు? నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కళ్ళారా చూసుకుని వచ్చేసేవాడిని. వాళ్ళు ఇక్కడికి రావాలంటే లక్షల ఖర్చు అవుతుంది. మన కోసం వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? అలా కాదు పెదనాన్న, కనకాన్ని వదిలి నువ్వెప్పుడూ ఇన్ని రోజులు లేవు. అలాగే కనకం కూడా నీకు దూరంగా ఇన్ని రోజులు ఏనాడూ లేదు. నువ్విక్కడెంత బాధపడుతున్నావో కనకం కూడా అంతే బాధపడుతుందేమో అని నా అభిప్రాయం. ఒక్కసారి వాళ్ళు మన దేశానికొస్తే నువ్వు కనకాన్ని చూసినట్టుంటుంది, కనకం నిన్ను చూసినట్టుంటుంది. వద్దులే అమ్మా, ఇప్పుడు చూసి వెళ్ళిపోతారు. అలా అని మళ్ళీ నా కనకాన్ని చూడాలని ఉంటుంది. మనకు అనిపించినప్పుడల్లా వాళ్ళని అమెరికా నుంచి రమ్మంటే బాగుంటుందా? మన మనసుకు చాలా అనిపిస్తుంది, అనిపించినవన్నీ చేయలేం కదా. పరిస్థితులకు తగ్గట్టు సర్దుకుపోవాలి అంతే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.